హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే భారీ అకాల వర్షాలు తరుముకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకి భారీ హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు ఈ భారీ వర్షాలు మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాయలసీమలో కూడా ఈరోజు అత్యధిక భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో రాయలసీమ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కోస్తా ఆంధ్ర పరిసరాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు, దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విస్తారంగా వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఉరుములు మెరుపులతో ఈ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్టు అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈసారి రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే రాగల 2 రోజులు బట్టి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా పగటి వేళ మ్యాక్సిమం 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే 43 డిగ్రీల దాకా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38, 39 డిగ్రీల దాకా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల మధ్యలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.